నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. వారే రిలేషన్షిప్స్ అనుకున్నాను, బ్లడ్ రిలేషన్షిప్స్ అన్న మాట. బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు నాకు అంతా అర్థమైంది. ఇది పిల్లలు బ్రతికే ఉన్నా జై నాతో పెళ్లి కొప్పుకొని నన్ను బఫూని చేశాడన్నమాట. మా మామ్ కూడా ఈ డ్రామాకి డప్పు కొట్టిందన్నమాట. నేను తెలివి తక్కువ దానిలా జైతో పెళ్ళవుతుందని మురిసిపోతూ మోసపోయానన్నమాట. చెప్తా నన్ను చీట్ చేసిన ఒక్కొక్కళ్ళని చంపేసి నేనేంటో చూపిస్తా. మీరెవరండి? నాలా ఎందుకున్నారు? నీలాగా నేనుండడం అంటే నాలాగే నువ్వున్నావు. మీలా నేనెందుకున్నాను? ఎందుకంటే నా కోసం చావడానికి. చచ్చావనుకున్నానే, 2 సార్లు చంపినా మళ్ళీ బ్రతికొచ్చావు. అమృతం ఏమైనా తాగావా? లేదా వీళ్ళందరూ అన్నట్టు నువ్వేమైనా దేవతవా ఏంటి? పైకి పోకుండా ఉండడానికి పైనుంచి దిగొచ్చావా ఏంటి? మీరేమంటున్నారండి? ఏమీ తెలియనట్టు ఏం నాటకాలు ఆడుతున్నావు? నన్నే గుర్తుపట్టలేనంత పర్ఫార్మెన్సా? నేను గతం మర్చిపోయానండి. ఓ మళ్ళీ ఇదొక నాటకమా? నాటకం కాదు మేడం, నిజమండి. మేడం గారు నిజంగానే గతాన్ని మర్చిపోయారండి. అవును మేడం, తనకు మీరు మాత్రమే కాదు,
మీ అమ్మగారు జైసారు కూడా గుర్తులేరు. జయంకులు స్వరూప ఆంటీ రోజు వచ్చి మేడం గారికి కొంచెం కొంచెం గతాన్ని గుర్తు చేస్తున్నారు ఆంటీ. ఓ ఇదా అసలు విషయం ఏంటే? చెప్పు, ఫెయిల్ అయిందా? అసలు నీ లైఫ్ పెద్ద ఫెయిల్యూర్. పుట్టుకతోనే తల్లికి తండ్రికి చెల్లికి దూరం అయ్యావు. పెళ్లి చేసుకుని భర్తకి దూరం అయ్యావు. పిల్లల్ని కని వాళ్ళకి దూరం కాబోతున్నావు. అయినా నువ్వెందుకే ఇంకా బతుకున్నావు? ఏం సాధించడానికి? నన్ను సాధించడానికా? నన్ను గెలవడానికా? అది నీ తరం కాదు అని ఎన్ని జన్మలెత్తినా పై చెయ్యి నాదే అని ఈ జన్మలోనే నీకు అర్థమై ఉండాలి కదా. అయినా కూడా పదే పదే ఎందుకే బతికొస్తున్నావు? నువ్వేమైనా ఫీనిక్స్ పక్షివి అనుకున్నావా? ఏంటండి ఏదేదో మాట్లాడుతున్నారు? బతికి రావడానికి నీకు ఎంత ఓపికందో నువ్వు ఎన్నిసార్లు బతికొచ్చినా చంపడానికి నాకు అంతే పేషెన్సీ ఉందే. ఏమండి? మేడం మేడం ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ వదలండి మేడం, వదలండి మేడం, వదిలేయండి మేడం. మేడం ప్లీజ్ మేడం, వదిలేయండి మేడం. మేడం వదిలేండి మేడం. ఒక్కటి గుర్తు పెట్టుకో, నా కంట పడనంత వరకే నీ కంఠంలో ప్రాణం ఉంటుంది. కనిపించిన మరో క్షణం చంపేస్తాను. మేడం వద్దు మేడం, మేడం మేడం నా మాట వినండి మేడం, ప్లీజ్ మేడం, వదలండి మేడం, వదలండి మేడం, చంపకండి మేడం. గతాన్ని మర్చిపోయారు మేడం, వదిలేస్తే ఎక్కడో చోట బ్రతుకుతారు, మీకు పుణ్యం ఉంటుంది మేడం. వదలండి మేడం, వదిలేయండి మేడం. మీకు పుణ్యం ఉంటుంది మేడం. మేడం చిన్న పిల్లలు ఉన్నారు మేడం, వదిలేయండి మేడం. పాపం మేడం, చిన్న పిల్లలు. మా అమ్మని వదిలేయండి, వదిలేయండి మేడం. ప్లీజ్ మేడం, చంపకండి మేడం. మేడం ప్లీజ్ వదలండి మేడం, వదలండి మేడం. ఇది నా చేతుల్లోనే చావాలి, చేస్తుంది.
నాన్నారు ఎందుకు అరిచారు? మంగా మేడంని నిత్య గారు పీడకలు ఏమైనా వచ్చిందా అండి? ఇది కళ. అవును, ఇది కళ, నిజం కాదు. ఎప్పటికీ నిజం కాకూడదు. మంగా మేడం గారు క్షేమంగా ఉండాలి. నిండు నూరేళ్లు జీవితం అంతా సంతోషంగా ఉండాలి. ఏంటి నాన్నారు? నిత్య ఆంటీ వల్ల మంగ మేడం గారికి ప్రాణాపాయం ఉందా? మంగా మేడం గారంత మంచివారు కాదు నిత్య గారు. ఆమె అదృశ్యం వెనక ఆవిడ హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆవిడికి ఏ క్షణం నిజం తెలిసినా ప్రమాదమే. అలా తెలిస్తే నా కల నిజమైపోతుంది. నిత్య గారితో జాగ్రత్తగా ఉండాలి. చంద్రిక, చంద్రిక, సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకొచ్చావు పౌడరు? తీసుకొచ్చాను చంద్రిక. ఈ రాజకోట రహస్యం అంతా ఇందులోనే ఉంది. త్వరగా ఓపెన్ చేయి, ప్లే చేయి త్వరగా. మనకి తెలియకుండా మన ఇంట్లో ఫంక్షన్ ఎప్పుడు జరిగింది పౌడరు? నువ్వు డిక్కీలో, నేను వెనకాలలో ఉన్నప్పుడు, అంటే మొన్న జరిగింది. ఓహో, ఇంట్లో వాళ్ళందరికీ విషయం తెలిసిపోయింది పౌడరు. అవును చంద్రిక, మంగ బతికే ఉన్నట్టు మొత్తానికి తెలిసిపోయింది. అబ్బో. అంటే మంగను మనం దాచిన విషయం కూడా తెలిసిపోయి ఉంటుంది పౌడరు. ఇదంతా తెలిసాక అది మాత్రం తెలియకుండా ఎట్టుంటుంది? మంగకు చెప్పకుండా ఉంటుందా ఏంది? మరి అంతా తెలిసి మరెందుకు అందరూ మౌనంగా ఉన్నారు? మనం వాళ్ళని మోసం చేసినట్టు వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారేమో. దాని వల్ల వాళ్ళకేంటి లాభం? ఏ లాభం లేకుండా వాళ్ళు ఏ పని చేయరు చంద్రిక. మంగ విషయం తెలిసిన జై మనల్ని నిలదీయలేదు, కనీసం ఇంట్లోంచి గెంటైనూ లేదు. పైగా ఇల్లు కదలకుండా చేశారు. ఎందుకంట పౌడరు? మేనత్త మామయ్య అనే ప్రేమతో కాబోలు. ఎంతైనా జైను మనిద్దరం ఎత్తుకొని పెంచాం కదా. అబ్బా, అంత లేదు. మంగకి మనం ఇంత ద్రోహం చేశామని తెలిస్తే జై మనల్ని ముక్కలు ముక్కలుగా నరికేసేవాడు. అంటే జైకి మనం చేసిన ద్రోహం తెలియదంటావా చంద్రిక? మంగ చెప్పలేదంటావా? మంగ చెప్పిందో లేదో తెలియదు కాని మంగ బ్రతికే ఉన్నా మంగని పిల్లల్ని జై ఇంకా ఎందుకు దూరం పెట్టినట్టు? మంగకో గతం గుర్తులేదు కదా, గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారేమో. నిజమే పౌడ్రు, గతం గుర్తు లేకుండా మంగా పిల్లలు ఏ సంబంధంతో ఈ ఇంట్లో ఉంటారు? పైగా అభిగాడు అస్సలు ఒప్పుకోడు కదా. ఇప్పుడేం చేద్దాం చంద్రిక? చేసేదేముంది? విషయం తెలిసినా కూడా జై వాళ్ళు కామ్గా ఉన్నారు. మనం ఏమీ తెలియనట్టుందాం. మనం ఇన్నాళ్ళు కాముగా ఉన్నామంటే ఒక అర్థం ఉందే. వాళ్ళెందుకు సైలెంట్ గా ఉన్నారు చంద్రిక? వాయమ్మో, నాకెందుకో భయంగా ఉంది చంద్రిక. ఏంటి నీ భయం?
మంగ బతికే ఉందని మనకు తెలిసినట్టు జైకి, కల్పనకి, స్వరూపకి, పెద్దావిడికి, ఆ చారీగాడికి తెలిసినట్టు నిత్యకు కూడా తెలుసుంటే, తెలిసి మనతో నాటకం ఆడుతుంటే ఛాన్సే లేదు పౌడరు. మంగ బ్రతికే ఉందని నిత్యకి తెలిస్తే అది అస్సలు ఆగదు. ఆగ మేఘాల మీద వెళ్లి మంగని చంపేస్తుంది. అంటే నిత్యకింకా విషయం తెలియదంటావా? తెలిస్తే అది భద్రకాళవుతుంది. మంగకి మరణ శాసనం రాసి మట్టిలో కలిపేస్తుంది. నిజమే. ఆ మీనాక్షి, నువ్వెటూ వెళ్లకుండా మంగా మేడం గారిని దివ్యని కనిపెట్టుకునుండు. అలాగేనండి. అభిజయ్ అంకుల్ తప్పకుండా తిరిగొస్తారని మేడం గారికి దివ్యకు ధైర్యం చెప్పమ్మా. చెబుతాను చారుకేశా, మీరిద్దరూ జాగ్రత్త. ఈవిడొచ్చిందేమిటండి? రాత్రి నాకొచ్చిన పీడకల నిజం కాదు కదా? ఏదోటి చేసి ఆంటీని పంపించేయండి అన్నారు. ఏంటి చారి, ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? అభి జైసారు కనిపించడం లేదు కదా మేడం, వెతకడానికి వెళ్తున్నామండి. అభి అంటే చిన్న పిల్లోడు, తప్పిపోయాడు అంటే అర్థం ఉంది. జై మిస్ అవ్వడమే మిస్టీరియస్ గా ఉంది చారి. అవును మేడం, అదే టెన్షన్ గా ఉందండి. మీరు ఇలా వచ్చారేంటి మేడం? అభి మిస్ అయ్యాడు కదా, వాళ్ళ మదర్ ని కలిసి పలకరిద్దామని వచ్చాను. వద్దులేండి మేడం, ఆవిడ అసలే చాలా బాధల్లో ఉన్నారు. అందుకేగా వచ్చాను, ఓదార్చి వెళ్తాను. అవసరం లేదాంటీ, అభి తిరిగొస్తే తప్ప ఆ ఆంటీ ఎవరిని చూసేలా లేరు. మా మామ్ ని చూసింది కదా, నన్ను కూడా చూస్తుంది. అభిని తీసుకొస్తే బాగుంటుంది కానీ ఊరికే పలకరించి బాధను రెట్టింపు చేయడం ఎందుకు మేడం? మీ ప్రాబ్లం ఏంటి చారి? తనని నేను చూస్తే తప్పేంటి? ఎందుకు ఇలా అడ్డుపడుతున్నారు? తప్పుకోండి మేడం. మేడం మేడం, లాక్ చేస్తుందేంటి? తనెక్కడికి వెళ్ళింది? తెలియదు మేడం. మీ ఇంట్లోనే ఉంటుంది, మీకు తెలియకుండా ఎలా ఉంటుంది? చూడలేదు మేడం. నా దగ్గర మీరేం దాయట్లేరు కదా. మీ దగ్గర ఎందుకు దాస్తాం మేడం? ఈ మధ్య మా మామ్, జై, ఆ ఫ్యామిలీ అందరూ నా దగ్గర సస్పీషియస్ గా బిహేవ్ చేస్తున్నారు. మీరు కూడా అలా ఏమైనా చేస్తున్నారేమో అని అడిగాను. ఓకే, తనొస్తే నేను వచ్చి వెళ్ళాను అని చెప్పండి. అభి ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను అని చెప్పండి. అలాగే మీరు కూడా వెళ్ళి జైని వెతకండి. అలాగే మేడం. అభి గురించి తెలిసినా, జై కనిపించినా వెంటనే నాకు కాల్ చేసి చెప్పండి. ఓకే మేడం.
గండం తప్పిందండి. అవును మీనాక్షి, ఎక్కడ నాకు వచ్చిన పీడకల నిజమవుతుందోనని భయపడ్డాను. మంగా మేడం గారు దివ్య ఇంటికి తాళం వేసి ఎక్కడికి వెళ్ళారన్నారు? అదే అర్థం కావట్లేదురా చారుకేశా. చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళుంటారు? మీనాక్షి, ఉదయం నుంచి నువ్వు వాళ్ళని చూడలేదటే? లేదండి, ఇంట్లోనే ఉన్నారనుకున్నాను. అభిని వెతకడానికి వెళ్ళారేమోనన్నారు. అలా వెళ్ళుంటే మనతో మాట చెప్పేవారు కదరా. చెప్పా పెట్టకుండా వెళ్ళారంటే ఎటు వెళ్ళినట్టు? ఏమిటండి, మొన్న అభి, నిన్న జైసారు, ఈ రోజు వీళ్ళు.